ఓకే అండి. వినబడుతున్నది కదా అందరికి? ఇక రెండవ ఎస్ మేడం, ప్రపోజ్. వినపడుతుంది వినపడుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. రెండవ ప్రపోజిషన్ ఏంటంటే, ఈ ఒకే ఒక ఈ తత్వంలోంచి మిలియన్స్ ఆఫ్ జగత్తులు, అంటే మిలియన్ కొలది జగత్తులు, యూనివర్సెస్ ఉద్భవిస్తూ ఉంటాయి, లయం అయిపోతూ ఉంటాయి. ఎలాగైతే సముద్రం యొక్క కెరటం వస్తూ ఉంటుంది, తిరిగి అందులోనే లయం అయిపోతుందో, అలాగే ఆ ఒకే ఒక దాన్ని ఏ తత్వం అనండి, పరబ్రహ్మ తత్వం అనండి, ఆత్మతత్వం అనండి, దాని పేరుతో మనకి సంబంధం లేదు. పేరు అసలు కృష్ణమూర్తి గారు అనంతమైనది, సమయాతీతమైనది, సమయంతో దాన్ని కొలవలేం కదండి. అలా మాట్లాడతారు, అన్ఎండింగ్, దానికి ఒక పేరే పెట్టరు. అందుకని పేరు పెట్టినా లేకపోయినా ఆ తత్వంలోంచి అఖండమైన అనంతమైనటువంటి జగత్తులు ఉద్భవిస్తూ ఉంటాయి, తిరిగి లయమైపోతాయి. ఇవన్నీ ఓ మూలకు కూడా రావుట. అంటే ఆ తత్వం ఎంత పెద్దదో మన మనస్సుతో ఊహించగలమా? అంటే మిలియన్స్ ఆఫ్ జగత్తులు అందులో ఉద్భవిస్తూ ఉంటాయి, లీనమైపోతూ ఉంటాయిట. అది రెండవ ప్రపోజిషన్. ఇంకా మూడవది ఏమిటి అంటే, ఒకే ఒక ఆత్మ ఉంది, అందులోంచి అన్ని ఆత్మలు ఉద్భవిస్తాయి, మళ్ళీ అందులోనే లయం అయిపోతాయి. అయితే సమత్వం యోగ యుచ్యతే అన్నారు. మనకి సమత్వ దృష్టి ఉంటే శివుడు చేసే పని, విష్ణుమూర్తి చేసే పని, ఆ ఇంకెవరండి, బ్రహ్మ చేసే పని ఒకటనే అంటాం. ఎందుకంటే శివుడు ఏమైనా అశుభం చేస్తాడా? లయం చెయ్యడం కూడా శుభమే, ఉద్భవింపజడం కూడా గొప్పదే. అందుకని అనంతమైన జగత్తులు అందులోంచి ఉద్భవిస్తూ ఉంటాయి, తిరిగి లయం అయిపోతున్నాయి. అంటే అది నిరంతర ప్రక్రియ. అందుకే ఇక్కడ సునామీ వచ్చినా, 10 సునామీలు వచ్చినా ఆ పరబ్రహ్మతత్వంలో ఏమీ మార్పు రాదు. అది అటువంటి స్థితి అన్నమాట. అయితే మనం ఏం చేస్తున్నాం, చిన్న శరీరంతో ఐడెంటిఫై అయిపోయి, శరీరం నేను అని, అయ్యో నాకు ఈ కష్టం, శరీరం. అదే జ్ఞానికి శరీరం ఉంటేనే ఊడిపోతేనేంటని చూస్తాడు. ఎందుకంటే సంఘం వదిలేస్తాడు శరీరంతో. శరీరం నేను అని మనం గట్టిగా సంఘం పెట్టుకోవడం బట్టి ఆ శరీరంతోటే దాన్నే సమస్తంగా జీవిస్తున్నాం. అది కూడా ఒక పెద్ద అజ్ఞానమే. అందువల్ల ఇది ఆ తత్వాన్ని, అది మేడం బ్లవెట్స్కి ఆ విషయాన్ని చాలా మనకి చెప్పారండి. 3 ప్రపోజిషన్స్ లో ఈ అనంతమైనటువంటి ఈ తత్వమే మనకి కృష్ణమూర్తి గారు కూడా తన లెక్చర్స్ అన్నిట్లో ఏ చిన్న లెక్చర్ నుంచి కూడా అసలైన మన తత్వానికి తీసుకెళ్తున్నారు. అందుకే ఆయన ఏం చెప్పారంటే, మనిషిని అన్కండిషనల్ గా స్వేచ్ఛాపరులుగా చేయడానికి నేను లెక్చర్లు ఇస్తున్నాను అన్నారు. అంటే ఏమిటండి మనని బంధించేది? మన మనస్సే మనని బంధిస్తోంది. అంటే ఏంటి, మనస్సులోంచి వచ్చిన కోపం అన్నీ కూడా వాటిలోంచి మనం బయట పడలేకపోతున్నాం. అందుకే మనకి వాటిలోంచి బయట పడాలి అంటే అది మనం అంతర్ముఖంగా చూస్తూ ఉండడం అన్నది అలవాటు చేసుకోవాలి. అంతేగాని మనస్సు రేంజ్ లో జీవించినంత కాలం మనస్సు అంటే దుఃఖమే, విభజనే, మీరు వేరు నేను వేరు, నీలో నాలో చరాచర జగత్తులో అంతా ఒకటే ఉన్నాదని చెప్తుంటే వాళ్ళు వేరండి, మా వాళ్ళు కాదండి, వీళ్ళు పరాయి వాళ్ళండి, ఈ అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇలాంటి వాడు. అందుకే మనం మనస్సు రేంజ్ లో జీవించి, మనస్సు పనే డివిజన్. అసలు ఈ కులం ఏమిటి, మతం ఏమిటి, భిన్నత్వం ఏమిటి? ఆ పిల్లిలో కుక్కలో నాలో. అందుకే ఆయన కృష్ణ కృష్ణుడు భగవద్గీతలో పండితుణ్ణి, సునకాన్ని, అంటే కుక్కని ఒకలాగే చూస్తాడు జ్ఞాని. ఒకలాగే అంటే ఒకే సోఫా మీద కూర్చోబెడతాడని కాదండి. ఆ వాటిలో ఉన్న ఆ తత్వాన్ని ఆయన చూడగలడు. అందుకని అందరిలో ఈ జగత్తంతా ఒక బండరాయిలో కూడా అదే తత్వం ఉన్నది. అక్కడ జడ రూపం, జడం అనే గుణంతో ఉంది, ఇక్కడ చైతన్యం అనే గుణంతో ఉంది అన్న విషయం మనం తెలుసుకుంటే, చరాచర జగత్తులో ఉన్నటువంటి ఆ అనంతత్వాన్ని ప్రతి నిత్యం మనం అనుభూతి చెందగలగడం. ఇంటలెక్చువల్ గా తెలుసుకుంటే చాలదండి, అనుభూతి చెందడం చాలా. అప్పుడే మనకి జ్ఞానం అన్నది నిలుస్తుంది. ఎందుకంటే ఈ మనస్సు రేంజ్లో జీవించినంత కాలం అది విడదీస్తోంది. బాధ, దుఃఖం ఇవే మనకి ప్రాప్తం అవుతున్నాయి. ఓకే అండి, ఇప్పుడు మీరు డౌట్స్ అడగడానికి నేను టైం ఇస్తున్నాను. ఎందుకంటే ఇది డిస్కషన్ వల్ల బాగా కొంత కథ కొంత అర్థం అవ్వచ్చు అని నా ఉద్దేశం. అందరికీ నమస్కారం. ఇప్పుడు సెకండ్ సెషన్ ఆటోమేటిక్ గా లింక్ అయిపోతుందండి. ఏంటండి, ఇప్పుడు సెకండ్ సెషన్ ఓపెన్ చేసాం. చేశారా? ఓకే, అయితే 40 minutes అయిపోయింది. సెకండ్ 40 minutes స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి అప్పుడే ఒక ఏదో 7-8 minutes అయిపోయినట్టుంది.
లేదు లేదు లేదు. సెకండ్ సెషన్ ఇంకా ఫస్ట్ సెషన్ లోనే ఉంది. లేదు లేదు, 40 నిమిషాల్లో. ఇప్పుడే మొదలెట్టామండి సెకండ్ సెషన్. ఓకే ఓకే ఓకే. అయితే మీరు ఆ, దీని విషయంలో ఎవరైనా సరే అందరూ కూడా డౌట్స్ అడగండి, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ చాలా ఎసెన్షియల్ సబ్జెక్ట్ అన్నమాట ప్రతి ఒక్కరికి. ఫండమెంటల్ 3 ప్రొపోజిషన్స్ ప్రోయమ్స్ అంటారు కదా, దీన్ని ప్రోయమ్స్ అని ఏదో ప్రోయం అంటే అది విడదీసినట్టు. ముందు మాటగా రాశారండి. ఇది అంటే ఈ ప్రపోజిషన్స్ బాగా అర్థం అవుతే సీక్రెట్ డాక్టర్ మనకు అర్థం అవుతుంది, ఎందుకంటే మనం భిన్న దృష్టితో మనస్సుతో అర్థం చేసుకుంటే అర్థం అయ్యేది కాదు అది. ఎవరైనా అడుగుతారా డౌట్స్? మీకు ఎలా వస్తే అలాగే అడగండి, దాన్ని నేను అవగాహన చేసుకుని. నాకు శాస్త్రి క్లారిఫికేషన్ గారు కావాలి. నమస్కారం, చెప్పండి. నమస్కారం అండి. ఇప్పుడు మీరైతే సెకండ్ సెషన్ స్టార్ట్ చేశారు, నాకు అవును. ఇక్కడ ల్యాప్టాప్ లో ఓపెన్ అవ్వటం లేదు అది. ఏంటండి? అంచేత నేను ఫోన్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఏంటో ఇప్పుడు అర్థం రేపు కాదు. మీరు లేకుండా నేను సెషన్ లో మాట్లాడాలంటే ఎలాగా? మీరు ఉంటారుగా? అవునండి, అక్కడ అవును. సెకండ్ సెషన్ అంటే ఎవరు స్టార్ట్ చేస్తే వాళ్ళు చేయొచ్చు, తర్వాత మాట్లాడదాం టెక్నాలజీ. ఓకే, ఇప్పుడు సబ్జెక్ట్ మీద అడగండి. మేడం గారు, ఇది ఆ. రికార్డ్ మనకి దొరుకుతుందా ఇంకొకసారి వినడానికి? నాకు యూట్యూబ్ లో పెట్టడం ఇంకా నేర్చుకోలేదు, ఎవరైనా హెల్ప్ ఉంటే నేను యూట్యూబ్ లో పెడతానండి. నాకు అది రాలేదు, అందుకని. రికార్డ్ లేదు అయి లేదు, ఉన్నది, రికార్డ్ అయి ఉంది. సరే ఓకే. ఓకే, మీరు ఎవరైనా డౌట్స్ అడగండి. ఇట్స్ వెరీ నైస్ ఇఫ్ యూ ఆస్క్ డౌట్స్, ఇట్ విల్ బి క్లారిఫైడ్ ఫర్ ఎవ్రీబడి, అందరికీ క్లియర్ గా అవుతుంది. మీరు క్లియర్ గా చెప్పారు. ఏంటండి? మనస్తోటి ఉండకుండా మనం పరిధి ఎక్స్పాండ్ చేసుకోవాలని. ఇంటర్నల్ గా అంటే మనస్సుతో చూడకుండా మనస్సుకి ఇంకా లోపలికి వెళ్ళాలి మనం. ఓకే, అది చేయగా చేయగా వస్తుందా? ఒక్కసారిలోనే వస్తుంది, తీయగా చేయగా కాదు. అది మనం అంటే మనం కానీ తలుచుకుంటే ఒక్కసారిలోనే వస్తుంది. ఓకే, జై గురుదేవ్, చాలా బాగా చెప్పారు. ఈ ప్రపంచం అర్థంలో ప్రతిబింబం అన్నారు కదమ్మా. ఏంటండి? ప్రపంచం అనేది అర్థంలో ప్రతిబింబం అన్నారు. అవునండి, ఈ ప్రపంచం మరి మనం మనిషిగా ఉంటే మన ప్రతిబింబం కనిపిస్తుంది, మనిషి లేకుండా ఆ ప్రతిబింబం ఎలా కనిపిస్తుంది? వెరీ గుడ్. అదే దత్తాత్రేయుల వారిని పరశురాముడు గారు అడిగారండి. అంటే అది సంపూర్ణ స్థితి కదా, ఆ ఆత్మతత్వం అన్నది సంపూర్ణ స్థితి గనక దానికేమో ప్రతిబింబానికి ఒక వస్తువు అక్కర్లే, దానంతట అదే ప్రతిబింబించగలుగుతుంది. మామూలుగా అయితే అర్థం ఉండాలి, ఆ వస్తువు ఉండాలి, కానీ ఆత్మస్థితి సర్వసమర్థం, అందువల్ల అక్కడ ఈ రెండు లేకుండానే ప్రతిబింబిస్తోంది. ఇంకెవరైనా? అర్థమైంది కదండి సత్యనారాయణ గారు, నేను చెప్పింది మనసు వినపడిందా? అర్థమైంది. ఓకే. మనసు అనే డెఫినేషన్ సంకల్ప వికల్ప మనస్సు. మనస్సుకి 4 మనస్సు పనులు అనేది సంకల్ప వికల్పాలు చేసే మనస్సు. ఉన్నాయి. ఇప్పుడు మనసు లేకపోతే మనం మనసు ఉండబెట్టే కదా తెలుసుకుంటాను. అవును, ప్రపంచాన్ని మనసు లేకుంటే ఎలా తెలుసుకుంటున్నాం? ఇప్పుడు భగవంతుడిని తెలుసుకోవాలి అంటే అంటే చూడండి, నేను ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. కృష్ణమూర్తి గారిని మనస్సు పనిచేయకపోతే ఏమిటి పనిచేస్తుందంటే సుప్రీం ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. ఆ సుప్రీం ఇంటెలిజెన్స్ కి మనస్సుకి ఏంటంటే అది ఏ క్షణం కాక్షణమే, అంటే అందులో జ్ఞాపకంతో సంబంధం లేకుండా పనిచేస్తుంది. అందుకనే చూడండి, జీవన్ముక్త స్థితిలో అన్ని పనులు చక్కగా జరుగుతాయి, బట్ మెమొరీ మీద డిపెండ్ అయి కాదు. ఓకే, అయితే కృష్ణమూర్తి గారు లివ్ ఇన్ ద మూమెంట్ అంటారు. ఏంటండి? కృష్ణమూర్తి గారు ఈ లివ్ ఇన్ ద మూమెంట్, ఫర్గెట్ అబౌట్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్, క్షణక్షణం అవేర్నెస్ తో జీవించాలంటారు. జీవించాలి, అప్పుడు మనసు యొక్క ప్రభావం ఉండదు. మనస్సు ఎప్పుడు కూడా గతానికి చెందిందన్న విషయం మనం గుర్తించాలి. ఇంకెవరైనా? అండ్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు చూడండి, మనం కాస్మిక్ ఇంటెలిజెన్స్, యూనివర్సల్ ఇంటెలిజెన్స్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం చాలా పెద్ద టాపిక్, తర్వాత మిలిటరీ ఇంటెలిజెన్స్. అలాగా ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే
యూనివర్సల్ కాన్షియస్నెస్, ఆ ఇంటెలిజెన్స్ ఆపరేట్ అవుతుందని ఇప్పుడు చెప్పారు ఆయన క్వశ్చన్ కి. అవునండి. సో మనం మన ఇంటెలిజెన్స్ ని పక్కన పెడితే దాంతో కనెక్ట్ అయి ఉంటామని చెప్పారు. అది మనస్సు రేంజ్ లో ఉన్నది కాకుండా మనస్సు నిశ్చలం అయిపోయినప్పుడు అది పనిచేస్తూ ఉంటుంది. అక్కడ లవ్, బ్లెస్, ఆనందం అన్నీ ఉంటాయి. కారుణ్యం, అక్కడ సంపూర్ణ స్థితి అన్నమాట. ప్రేమ అన్నది ఉన్నప్పుడే సంపూర్ణ స్థితి ఉంటుంది. దట్ లవ్ ఇస్ నాట్ దిస్ మనం అనుకునే ప్రేమ కాదు. అదే మన ఇండివిజువల్ ఇంటెలిజెన్స్ ని పక్కన పెడితే యూనివర్సల్ ఇంటెలిజెన్స్ తోటి కలుస్తాం, ఆటోమేటిక్ గా కాస్మిక్ ఇంటెలిజెన్స్ తో కలుస్తాం. అది వర్క్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇంకెవరైనా యూ కెన్ స్టార్ట్ ప్రొసీడ్ విత్. ఒక్కసారి ఇంకా కొంచెం మంది ఇందులో క్వశ్చన్స్ అడిగితే బాగుంటుంది. శారద గారు అడుగుతారా? వచ్చారా? శారద గారు ఉన్నారా సెకండ్ సెషన్ లో? 15 మంది. నమస్తే మేడం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మేడం అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి మీరు యాక్చువల్ గా మాకు క్లాసెస్ లో చెప్తున్నారు కదా మేడం, ఆ నాలెడ్జ్ వల్ల మీరు చెప్పేది మాకు క్లియర్ గా అర్థం అవుతుంది. బహుశా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏమన్నా అర్థం కాదేమో. మాకు ఆల్రెడీ ఇప్పుడు క్లాసెస్ లో ఉన్నారు కాబట్టి చెప్పారు. అంటే అది కాదు, మీరు క్లియర్ గా మీరు ఏదైనా డౌట్ అడిగినా వీళ్ళందరికీ అర్థం అవుతుంది. అంటే చాలా మంది డౌట్ అంటే అడుగుతూ ఉంటేనే అందరికి క్లారిటీ వస్తుందండి. ఈ టాపిక్ ఎలాంటిదంటే అర్థం అవుతుంది, అర్థం అవ్వదు అన్న టాపిక్ కనుక మనం దీన్ని, ఇదేమి అసత్యం కాదు, ఊహాత్మకమైన విషయం కాదు, ఇది సత్యం. చెప్పండి మేడం. ఏంటండి శారద గారు? 10 days బ్యాక్ కూడా నాది అదే పరిస్థితి మేడం. మీరు చెప్పేది అర్థం అవుతుంది కానీ అర్థం కాలేదు. అంటే ఏంటంటే మనం మామూలుగా బుద్ధితో అర్థం చేసుకుంటున్నాం కానీ అనుభవంలోకి రావట్లేదు, అంతకంటే ఏం కాదు. ఎప్పుడైతే మీరు చెప్పిన క్లాసెస్ నేను వింటూ వచ్చానో అప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ అవి నా అనుభవంలోకి వచ్చినప్పుడు అవి క్లియర్ గా అర్థమవుతున్నాయి. అవును, జస్ట్ అవి అనుభవంలోకి వచ్చినప్పుడు వాటి మొత్తం ఎగ్జాక్ట్ గా ఏంటి మేడం అమ్మగారు ఏం చెప్పారు, ఇది ఏంటి అనేది అర్థమవుతుంది. కాబట్టి ఇంకా నాకు అసలు మీరు చెప్పింది కూడా నాకు ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ అవుతుందో అప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. కరెక్టేనండి. కాబట్టి అసలు దీని డెఫినిషన్ లోనే ఇది అనుభవైక వైద్యం అన్నారు. అంటే ఒకరు చెప్తే ఇంకోరికి వెళ్ళేది, అది అనుభవించడానికి ఎవరంతటి వాళ్ళు అనుభవించవలసిందే ఇది. కానీ అది అనుభవంలోకి రావాలంటే అట్లీస్ట్ మీ ఇలాంటి వాళ్ళు చెప్పేది కనీసం తెలియాలి కదమ్మా. ఇప్పుడు నేను 10 days బ్యాక్ వరకు నాకు ఎంతసేపు ఉన్నా పూజలు, భక్తి, ప్రతిరోజు లలితా సహస్రనామం చదివినామా, విష్ణు సహస్రనామం చదివినామా, ఇవి దత్తాత్రేయుడు చదివినామా, బాబాకు చదివినామా, ఎంతసేపు దీంట్లోనే ఉన్నాం మేము. అలాంటి ఒక్కసారి ఇంకొక వే ఉంది, భగవంతుడికి ఇంకా సన్నిధి అయ్యే ఇంకొక వే ఉంది అన్నట్టు అది మళ్ళీ తెలిసిందమ్మా. అది ఇంకా కొంచెం తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనిపిస్తుంది. ఎంతసేపున్న భక్తి మార్గమే తెలుసు కానీ ఈ ఆత్మ మార్గము ఇది అనేది తెలియదు నాకు. భక్తి మార్గం అంటే ఏంటండి? భక్తి మార్గంలో ప్రేమ ఎక్కడుంది? ప్రేమ లేని భక్తి. అదే మాకు అది ఎంతసేపు ఉన్నా అదే అంతవరకే ఉంది. కానీ ఇప్పుడు మీరు క్లియర్ గా చెప్పిన తర్వాత క్లారిటీ వచ్చింది. భక్తి మార్గం ఏంటి, ఇది ఏంటి. శంకరాచార్యులు వారు ఏమన్నారు తెలిసిన? ఓ పరమాత్ముడా నన్ను క్షమించు, నేను 2 తప్పులు చేశానన్నాడు. ఏమిటా మొదటి తప్పు అంటే, ఆయన అనంతుడు, అనంతమైన నిన్ను నేను ఒక మందిరానికి పరిమితం చేసి మందిరాలు చూడడానికి వచ్చానయ్యా, ఇది నేను చేసిన మొదటి తప్పు, నన్ను క్షమించన్నాడు. ఎందుకంటే ఆయన అనంతుడు, ఆయన ఒక విగ్రహానికో ఒక రూపానికో పరిమితమైన వాడు కాదు. అందుకే దివ్యజ్ఞానం కూడా యాంథ్రోపోమార్ఫైజ్డ్ గాడ్ని యాక్సెప్ట్ చేయదంటారు. అంటే ఒక రూపంలో ఉన్న భగవంతుడిని ఒప్పుకోదు. కారణం ఆ సనాతన ధర్మం ఏం చెప్తోంది? దివ్యజ్ఞానం అంటే సనాతన ధర్మమే. మన ఉపనిషత్తులు, వేదాలు చెప్పేవి పరమాత్ముడు అనంతుడు, ఆయన పరిమితుడు కాదు. ఒక రూపానికో ఒక విగ్రహానికో ఒక ఫోటోకో పరిమితుడు కాదు ఆయన అని. అందుకని ఇది అంటే రెండో తప్పుట, నువ్వు సృష్టించిన పువ్వులతో నిన్ను పూజించేనయ్యా, దాన పుష్పం, క్షమా పుష్పం, ఇలాగా పుష్పాలవి ఉండగా నేను ఆ పుష్పాలతో పూజించాను, ఇది నేను చేసిన రెండో తప్పు, నన్ను క్షమించని అడుగుతాడు. అంటే శంకరాచార్యులు అంతటి వారు అలా అడగడంలో మనందరికీ ఒక పాఠం అయింది కదండి. అంటే అనంతమైన, ఇప్పుడు మీరు ఇందాకలు అన్నట్టుగా అనంతత్వంతో కాంటాక్ట్ వస్తున్న కొద్దీ అది అసలైనది, మనకి అది లోపలే ఉంది, మనం ఎక్కడికి వెళ్ళక్కర్లే, అది మన నుంచి మనమే తెలుసుకోగలం.
ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అది మీరు చెప్పినది వినక మనకు క్లారిటీ వస్తుంది అమ్మా. ఇక్కడ మననం పాయింట్ ఏంటంటే చేసుకోగా వినడం ఒకటి, మననం నిధిధ్యాస అన్నారు కదా. మననం చేసుకుని అది మనం అందులో ఉన్న రియాలిటీని ఎక్స్పీరియన్స్ చేస్తే తప్పకుండా అందరికీ ఇది సంభవమే. మనకి ఏంటంటే ఇక్కడ మన థియోసాఫికల్ సోట్ల అప్లికేషన్ పెట్టేటప్పుడు మెంబర్ గా జాయిన్ అవ్వడానికి ఏమంటున్నారంటే మీ రిలీజియన్ ఏమన్నారు అక్కడ మీరు వదలక్కర్లేకుండా అక్కడ ఉంచి ఇందులో జాయిన్ అవ్వచ్చు అంటున్నారు. అందులో ఒక ఆలు పెట్టి ఇంకొక ఆలు ఇక్కడ పెట్టవలసింది పెట్టకుండా అసలు అలా గాలిలో ఉంచి రన్ అవుతున్నారు మనుషులు, మెంబర్స్. అందుకని ఏమవుతుందంటే అక్కడ ఉన్న రిలీజియస్ కాల్ మీద ఉన్న ఐడియాస్ వాటిని వదులుకోరు. ఇక్కడ అడుగు పూర్తిగా పాదం పెట్టకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇందులో సబ్జెక్ట్ అర్థం అవ్వకపోవడం వల్ల అక్కడ దాంతో తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఉన్నారు ఎందుకంటే మన వాళ్ళు మెంబర్ కింద జాయిన్ అవ్వడానికి ఆ కన్సెషన్ పెట్టడంతో. వెంకటేశ్వరరావు గారు, మీరు రెండో ప్రపోజిషన్ చాలా క్లుప్తంగా చెప్పారు అన్నట్టుగా ఏదో చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటేనండి, అందులోంచి అనంతమైన జగత్తులు ఉద్భవిస్తాయనే చెప్పగలం కానీ అంతకంటే వర్ణించడం అది ఎలా ఉద్భవిస్తాయి అవన్నీ కూడా అంటే ఆ పరమాత్మ తత్వంలోంచే ఆ అనంతమైన జగత్తులు. అసలు చూడండి, ఒక జగత్తు అంటేనే ఎంత పెద్దదో, అవన్నీ మూలకొస్తాయిట ఆ తత్వంలో. అంటే అలాంటి పరమాత్మ తత్వంలో అనంతమైన జగత్తులు ఉద్భవిస్తూ ఉంటాయి, లయమైపోతూ ఉంటాయిట ప్రతి క్షణం. అలాగే అది ఒక ఓవర్ సోల్ అనుకుంటే అందులోంచి అనేక ఆత్మలు ఉద్భవిస్తున్నాయి, మళ్ళీ అందులో లయం అయిపోతాయి. ఫర్ వాట్ అంటే అది కాజ్లెస్. అంటే మనం అన్ని పనులు ఒక కారణ కార్యంతో చేస్తే అది అకారణంగా అలా జరుగుతూనే ఉంటుంది. చిన్న విషయం అమ్మా, చెప్పండి. ఉన్నది చైతన్యమే మ్యాటర్ కింద మారింది, మళ్ళీ మ్యాటర్ చైతన్యంలో వెళ్ళిపోతుంది. సైన్స్ చెప్తోంది ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ మ్యాటర్ అయినా ఎనర్జీ ఉంటుంది, మళ్ళీ ఆ మ్యాటర్ కాస్త ఎనర్జీలోకి వెళ్ళిపోతుంది. సైన్స్ కూడా అది చెబుతోంది, అద్వైతం అది చెబుతోంది, మీరు చెప్పింది అది చెప్తున్నారు. అవునండి. అందువల్ల ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి, మ్యాటర్లో ఉంటాయి, ఎనర్జీలో ఉంటాయి. అవే మారుతూ ఉంటాయి. మారేదాన్నేమో సృష్టి అన్నాం, మారని దాన్నేమో చైతన్యం అన్నాం. నా ఉద్దేశం అమ్మా, కరెక్ట్ అవునో కాదు? అయ్యో, అంటే మీరు అన్నట్టుగా అంటే అంతా కూడా అదే చైతన్యం. అక్కడ జడ లక్షణంతో ఉంటే ఇంకో దగ్గర మూవింగ్ అన్న లక్షణంతో ఉంది. నేను ఒక టైంలో ఏమనుకున్నానంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే అక్కడ ఏమో భగవంతుడు లేడనుకున్నాను. అంటే ఆ భగవంతుడన్నా ఆత్మతత్వం అన్నా చైతన్యం అన్నా ఒకటే పదం అండి, పదాలు వేరైన విషయం ఒకటే. అయితే ఒక రోజు ఏం చేస్తున్నానంటే నాకు ఆ ఫ్యాన్ దగ్గర కూర్చున్నాను. అంటే టేబుల్ ఫ్యాన్ దగ్గర నాకు చిన్నప్పటి నుంచి ఆయాసం ఉన్నప్పుడు ఆ టేబుల్ ఫ్యాన్ తో నేను చెప్తున్నాను యు ఆర్ మై ఫ్రెండ్ అని. అప్పుడు నాకు అర్థమైంది ఇది నాకు ఫ్రెండ్ అయినప్పుడు ఇది జడం కదా, మరి కార్బన్ కూడా జడమన లక్షణంతో ఉంది, మిగతావన్నీ చైతన్యమన లక్షణాలతో ఉన్నాయి. ఉన్నదంతా కూడా ఆత్మస్వరూపమే, దాని లక్షణాలు డిఫరెంట్ గా ఉన్నాయి. జడత్వం అనేది కూడా ఒక లక్షణమే కదా. అలాగా అంతటా డిఫరెంట్ లక్షణాలతో డిఫరెంట్ కాంబినేషన్స్ తో ఒకే ఒక తత్వం రకరకాలైన పదార్థాలుగా మనకి కనిపిస్తోంది. సృష్టించబడలేదంటున్నారు. ఆ విషయం మనం అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే త్రిపుర రహస్యం అన్న పుస్తకంలోనండి అన్రియాలిటీ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఆ సెల్ఫ్ నాలెడ్జ్ అన్నది దత్తాత్రేయులు వారు చాలా క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు చాలా బాగా అర్థమైంది. అవునా గౌరీ గారు, మీరు ఎక్కడ వారు? నేను చెన్నైలో ఉన్నాను మేడం. ఓకే, సంతోషం. తెలుగు అంతా రాదు, అర్థం అవుతుంది, మాట్లాడక వస్తుంది, పర్వాలేదు. రాయడం చదవడం రాదు. మీకు ఎలా తెలిసింది ఇక్కడ రావడం? ఏ లింక్ వచ్చిందా? ఇది శోభా గారు నాలెడ్జ్ గ్రూప్ లో పెట్టారు, సరే మనం అటెండ్ చేద్దాం చెప్పి వచ్చాను. ఇదే ఫస్ట్ టైం. వెరీ గుడ్. ఇంకెవరైనా మీరు డౌట్స్ అడిగితే మంచిదండి. అంటే డౌట్ ఎలా అడగాలి అన్నది తెలియట్లేదు అంటారా? అడిగితే క్లారిటీ వస్తుంది అనమాట. అంటే ఈ తత్వం ఏంటంటే చెప్పండి లక్ష్మి గారు, చాలా మంది
డౌట్లు ఎందుకు అడగట్లేదంటే ఇప్పుడు ఈ మనసు చూసారా, మనసు అంటే ఇంద్రియ గోచరమైన వాటి గురించే వాళ్ళు ఆలోచిస్తున్నారు. అదే ప్లేన్లో ఉండి ఆలోచిస్తున్నారు. ఆ ప్లేన్ నుంచి బయటకు వస్తే అగోచరమైనది తెలుస్తుంది. ఆ ప్లేన్ నుంచి బయటకు ఇంకోటి రాకుండా ఏంటంటేనండి, ఈ డీప్ టాపిక్ ఎలాంటిదంటే డౌట్ అడగడం చాలా కష్టం. అందువల్ల కూడా అంటే కొంత నేను ఏంటంటే త్రిపురారాశి చెప్పినప్పుడు ఎక్కడికక్కడే అడగండి అని చెప్పాను. ఎందుకంటే తర్వాత గుర్తుంచుకుని అడగడం కూడా కష్టం. మేడం ఏమండి కొంతమంది అన్మ్యూట్ చేశారు, వాళ్ళు మ్యూట్ చేసుకోవాలి. అదే మీరు చేసి ఓకే, ఇంకెవరైనా అంటే దీన్ని 2-3 ప్రపోజిషన్స్ కోసం వివరించడం అనేది వెంకటేశ్వరరావు గారు అన్నట్టుగా చాలా అంటే ఒకే ఒక ఆత్మలోంచి అనేకమైన ఆత్మలు ఉద్భవిస్తున్నాయి, అందులో లయమైపోతాయి. అయితే మనం ఏంటంటేనండి పుట్టుకతే చాలా గొప్పదంటాం బికాజ్ ఆఫ్ అవర్ మైండ్. ఆ లయం అవడం అన్నది చాలా తప్పుగా పరిగణిస్తున్నాం. బట్ ఆ రెండు శుభప్రదమే. ఎందుకంటే లయం అన్నదే లేకపోతే మరి ఇంకా అంటే నూతనమైన సృష్టి ఉండదు కదండి. అందుకని అవన్నీ కూడా ఈక్వల్ గా మనం చూడగలిగినప్పుడు అందుకని ముగ్గురు పనులు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు పనులు అవసరమే. నాకు కనబడడం కొంచెం కష్టం. వెంకటేశ్వరరావు గారు మీరు అడిగితే బాగుంటుంది. ఎందుకంటే నాకేంటంటే లెన్స్ పెట్టుకుంటే గానీ చూడలేను. మీరేమైనా అడిగారంటే చాలా సంతోషం. వెంకటేశ్వరరావు గారు మాట్లాడితే ఘంటారావం లాగా మాట్లాడతారు, చాలా గట్టిగా, చాలా బాగా. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. అది కాదమ్మా, అదే అంటే మనకు తెలిసింది తక్కువైనప్పుడు, తెలియంది ఎక్కువైనప్పుడు ప్రశ్నించడానికి ఏం ప్రశ్నించాలో కూడా తెలియనటువంటి స్థితి. అదే ఇక్కడ కరెక్ట్ గా చెప్పారు. అయితే మన వాళ్ళు మాకు నేను త్రిపురారాశి చెప్పినప్పుడు పూజలు ఎందుకు చేయకూడదు, అలాంటివి చేయకపోతే అంటే ఎందుకు పెట్టారు, అవి అవసరమనే కదా, ఆత్మజ్ఞానం వాటిలో ఎందుకు రాదు, ఇలా అందరూ బోల్డ్ ప్రశ్నల వర్షం కురిపించారనమాట. అలాగనమాట. అంటే ఈ ప్రక్రియల వల్ల మనం అసలైనటువంటి ఆత్మస్థితిని తెలుసుకోలేము. మనం అసలైంది ఒకటి, మనం వెళ్ళే మార్గాలు వేరు అయిపోతున్నాయి అనేసి అలా. మీరు అన్నది రైటే, ఈ టాపిక్ అలాంటిది, కానీ ఇది చాలా అవసరమైన టాపిక్ అని నాకు అనిపించి నేను ఇది ఎంచుకున్నాను. మేడం నమస్తే. అంటే అమ్మా వాస్తవంగా ఇప్పుడు చెప్పండి. మీరు చెప్తున్నటువంటి విషయం కానీ చెప్పే విధానం కానీ వాస్తవానికి మనసుతోటి స్వీకరించినప్పుడు అది బుద్ధిలో నిక్షిప్తం అయ్యేటువంటి అవకాశం ఉంది. కేవలం మేధస్సుతో మాత్రమే స్వీకరించాలనుకున్నప్పుడు అనేక క్వశ్చన్స్, క్రాస్ క్వశ్చన్స్ అనేటువంటివి ఉదయిస్తాయని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. వెరీ గుడ్. కృష్ణమూర్తి గారు దాన్నే ఏమన్నారంటేనండి, లిజనింగ్ కరెక్ట్ గా వింటే ఆ క్షణమే మనకి ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందండి. మనం ఏం చేస్తామంటే మన అభిప్రాయాలతో వింటాం, ఇందాకలు చదివిన ఎప్పుడో గతంలో చదివిన పుస్తకాలతో పోల్చుకుంటాం. అలా అది వినడమే కాదన్నారు. లిసనింగ్ అన్నది అసలు నిజంగా శ్రవణం అన్నది చాలా అవసరం అండి. అప్పుడు ఆ క్షణమే ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంది. ఇప్పుడు జనకుడుట ఒక క్షణం చెప్తాను. జనకుడు ఉద్యానవనంలో ప్రియురాలతో ఉన్నట్ట. ఆ టైంలో పైనుంచి వెళ్తున్న దేవతలు ఆత్మతత్వం కోసం మాట్లాడుకోగానే ఆయనకు ఆత్మజ్ఞానం వచ్చేసింది. బికాజ్ ఆయన రెడీగా ఉన్నాడు అనమాట. జస్ట్ లిజనింగ్ వల్ల ఆయనకి ఆ స్టేట్ వచ్చేసింది. చూసారా అవుట్ సైడ్ ఎలా ఉన్నాడు, ఆయన చూస్తే ఆ విధంగా ఉన్న వ్యక్తి అది అంటే ఆయనకి రెడీనెస్ లో వెంటనే ఆ వినడంతో ఆయనలో ఆ జ్ఞానం వచ్చింది. అంటే ఇక్కడ అటెన్షన్ తో వినడం, అది అంతకు ముందున్న దాంతో పోల్చడం కాదు. టోటల్ గా సైలెంట్ మనసుతో ఇప్పుడు మీరు అన్నట్టుగా అలా వింటే అది లోపలికి వెళ్ళి అక్కడికక్కడి ట్రాన్స్ఫర్మేషన్ కూడా వస్తుందండి. నేను వ్యక్తం చేయటం స్పష్టంగా లేకపోయినా మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకుని దానికి వివరణ ఇచ్చారమ్మా.
థ్యాంక్ యూ. ఎందుకండి ఇంకా పదాలు ఏమున్నాయండి, మనకి ఈ పదాల్లోనే అన్ని మాట్లాడాలి. అందువల్లే కదా ఆ పదాల వెనకాల తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. పదాలు పరిమితమైనవి. అవును, మీరు చెప్తుంటే ఒక అనుభూతితోటి కనెక్ట్ అవ్వటం ద్వారా వీఆర్ ఎంజాయింగ్. అవునండి, అది పాస్ ఆన్ అవుతూ ఉంటుంది. అయితే ఈ టాపిక్ మాత్రం చాలా ఎసెన్షియల్ టాపిక్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. కంటిన్యూ చేయండి మేడం. ఏంటండి? కంటిన్యూ చేయండి మేడం. ఇది అదే అంటే ఆ లిజనింగ్ మీరు అన్నది మాత్రం అండి, మనం అందుకే శ్రావకుడుగా ఉండాల్సిన చాలా కాలం శ్రావక స్థితి ఉంటుంది. ఆ శ్రావకుడుగా ఉండగలిగడంతో ట్రాన్స్ఫర్మేషన్ అన్నది ఆ క్షణమే జరుగుతుందండి. అది మన మామూలుగా ఏమంటాం, సాధన అవసరం అంటారు. కాదండి, ఆ రెడీనెస్ తో దిస్ మినిట్ ఈ క్షణమే జరుగుతుంది అంటారు మహాత్ములు చాలా మంది. అందులో కృష్ణమూర్తి గారు కూడా చెప్తారు. అంటే మనకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు చూడండి, నేను ఇది సైకిల్ తొక్కాలంటే లేకపోతే కారు డ్రైవ్ చేయాలంటే నాకు సాధన అవసరం. అదే రకంగా దీనికి కూడా అలాగే అనుకుంటాం. కానీ అది అవేర్నెస్ లో వెంటనే జరిగేది ఉంది. అది అంటే మనకు ఆ రెడీనెస్, ఆ ప్రిపేర్డ్నెస్, మనలో ఆ తపన ఉంటే ఇది టైం పట్టేది కాదు. అటెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అవేర్నెస్ తో, ఎరుకతో ఉండడం చాలా ముఖ్యం. ఇందాకలు ఎప్పుడో ఉన్నాను ఇప్పుడు కాదని కాదు, మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్. ఇంకేమైనా ఎవరైనా ఏమైనా అడుగుతారండి? అయితే మీరు అడగొచ్చు, మనం చేసే పనులు అటువైపు వెళ్తున్నాయా అన్నది మీరు కూడా చూసుకోండి. మనం ఏంటంటే, నేను పరీక్ష కట్టాను, అక్కడెక్కడో వెళ్ళి కూర్చుంటానంటే నా పరీక్ష ఎలా పాస్ అవుతానండి? అలాగే మనం ఎటువైపు పని చేయాలో అటు పని చేయట్లేదు. చేస్తే మనకి తప్పనిసరిగా ఇది ఇది పెద్ద, ఎందుకంటే ఇది సత్యము సహజమైన విషయం అండి. అసలు ఆత్మస్థితే సహజం. కృష్ణమూర్తి గారు ఏమన్నారంటేనండి, సెల్ఫ్ నాలెడ్జ్, తన కోసం తనకు తెలియడం అన్నది చిన్నప్పటి నుంచి నేర్పాల్సిన విషయం. తనలో ఎలాంటి ఆలోచనలు వెళ్తున్నాయి, మనం ప్రపంచం అంతా చూస్తాం, కానీ మన్ని మనం చూసుకోవట్లేదు. ఆ చూసుకోవడం అలవాటు అయింది అనుకోండి, అప్పుడు మనం యథార్థంగా తీసుకున్నప్పుడు ఆ సత్యానికి దగ్గరగా అంటే ఎంతో సులువుగా మనం చేరగలుగుతాం. మనకేంటంటే అవుట్ సైడ్ విషయాలతోటే నిండిపోతుంది మనస్సు అంతా. ఇంకెవరైనా ఏమైనా రామ్మోహన్ రావు గారు ఇవాళ క్లాస్ లేదు, తర్వాత చెప్తాను. ఇంకేమైనా రమణము ఎవరో టీవీ రమణ అని ఎవరో వచ్చారు, మాట్లాడతారా? టీవీ రమణ గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నర్సాపూర్ గారు, నర్సాపూర్ సెక్రటరీ గారు, ఆహా, వెస్ట్ గోదావరి. ఉన్నారా ఇప్పుడు? ఉన్నారు కదా, ఆయన ఉన్నారు. ఆన్ చేసే ఉంది ఆయన, మ్యూట్, ఆయన మళ్ళీ అన్మ్యూట్ టీవీ రమణ గారు, మీరు మ్యూట్ ఏమైనా చేశారు. అడగండి. రమణ గారు మాట్లాడండి. హలో హలో హలో, చెప్పండి. అదే మీరు చెప్పేది ఇంకా కొంచెం అండర్స్టాండింగ్ అవ్వాలి, మెల్లిగా అండర్స్టాండింగ్ చేస్తున్నాం. ఓకే, ఇంకా 10 minutes ఉందండి. ఎవరైనా మాట్లాడినా, లేకపోతే మీకేమైనా తెలుసుంది చెప్పినా, లేకపోతే సందేహాలు అడిగినా, లేకపోతే రఘురామారావు గారు ఇంకేమైనా అనౌన్స్ చేసినా 10 minutes ఉంది జూమ్కి. లక్ష్మి గారు, చెప్పండి శాస్త్రి గారు. అడగండి. ఇప్పుడు మీరు తత్వం గురించి అది చెప్పారు కదా, వీళ్ళలో ఎంత మందికి అవగాహన అయిందో కొంచెం వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇస్తే మనకు బాగుంటుంది. అలా అని కాదండి, అవగాహన అయినది మీ మాటల్లో చెప్పగలమా? అది ఏది అడ్డుతోందో దాన్ని తీసేయడమే మన సాధన అండి. దాన్ని వర్ణించలేమని మనమే వివరిస్తున్నాం కదా. కరెక్ట్.
ఇప్పుడు దానికి వెళ్ళడానికి ఇందాక చూడండి కొంతమంది అడిగారు అది ఎలాగా సాధ్యం అవుతుంది అని చెప్పేసి. నేను చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను. అదేంటంటే కింద కింద గడిచిపోయిన నిమిషంలో ఏం జరిగిందో అది వదిలేస్తున్నాను. వదిలేయడం వల్ల ఏమవుతుందంటే నాకు ఒక రకమైనటువంటి బ్లాంక్ మైండ్ వస్తుంది. మీరు ఏది చెప్తుంటే అది ఈజీగా గ్రహించగలుగుతుంది. అలా కొంచెం ప్రాక్టీస్ చేయాలని నాకు అనిపిస్తుంది. శర్మ గారు ఇవాళ క్లాస్ అవుతోంది, క్లాస్ లేదు మీ అంటే క్లాస్. శాస్త్రి గారు మీరు మైక్ దూరంగా పెట్టుకున్నట్టున్నారండి. శర్మ గారు నమస్కారం, ఇవాళ క్లాస్ క్యాన్సిల్. ఓకే, శాస్త్రి గారు కొంచెం మాట క్లియర్ గా వినపడటం లేదు. మైక్ దూరంగా ఉన్నట్టు. ఇప్పుడు వినపడుతుందా? ఇంకా ఇంకా పవర్ఫుల్ గా రావాలి. ఇంకా పవర్ఫుల్ గా రావాలండి. అంటే ఏదో దూరం నుంచి ఉన్నట్టు వస్తుంది. చాలా ఎక్కడో దూరం నుంచి స్లోగా వినిపిస్తుందండి. ఇప్పుడు మేడం ఇప్పుడు కూడా అలాగే ఉందా? చెప్పండి. అయినా హెడ్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడుతున్నాను. అదే మీది ఆడియో ఆఫ్ కోర్స్ మీ వాయిస్ టోన్ పక్కన పెట్టండి, బట్ డెప్త్ రావట్లేదు. వాయిస్ డెప్త్ రావట్లేదు. డెప్త్ రావట్లేదు అంటారా? అది మైక్ మీ వాయిస్ క్యాప్చర్ చేసే ఆ మైక్రోఫోన్ ఏదో దూరం అయిపోయింది, ఏదో సంథింగ్. ఇంకెవరో ఏదో చెప్పబోతున్నారు. చాలా తక్కువ టైం ఉంది, చెప్పండి. ఎవరో ఏదో మాట్లాడబోతున్నారు. 7 minutes ఉందండి. అమ్మా మీరే ఏదైనా టాపిక్ చెప్పండి అమ్మా. అలా కాదు, ఈ టాపిక్ మీద ఇంటరాక్షన్ అన్నది చాలా అవసరం. ఏ టాపిక్ మీదైనా అంటే ఇంటరాక్షన్ లో చూడండి, ఒకసారి చెప్పాక మిగతా వాళ్ళు దాని మీద అడిగే క్వశ్చన్స్ చెప్పే దాంట్లో మిగతా వాళ్ళకి కూడా క్లారిటీ వస్తుంది. అంటే అందరినీ చెప్పారు, అందరూ వేయలేము, అందుకని మీరు ఇంకో టాపిక్ చెప్తే వినాలని. లేదు లేదు, ఇప్పుడు 7 నిమిషాల్లో మరో టాపిక్ ఎలా అవుతుంది. కానీ ఎవరైనా అంటే అదే టాపిక్ మీద ఎక్కడ అవగాహనకు అడ్డుగా ఉంది అవైనా మాట్లాడొచ్చు. బికాజ్ వీఆర్ ఆల్ వన్. అంటే ఇప్పుడు మన రెండో 40 minutes సెషన్ కూడా అయిపోతుంది అంటారా మీరు? అవునండి, ఒక 40 minutes అయిపోయాక వేరే ఆన్ చేసామండి. అది ముందే నేను అందరికీ చెప్పాను, ఇది ఆన్ చేయాల్సి ఉంటుంది అని. ఓకే, అయితే ఇప్పుడు రెండోది కూడా అయిపోతుందా? అవునండి, అవడానికి ఇంకొక 6 minutes ఉన్నదండి. 6.5 minutes. అంటే మరి 40 అంటే 80 minutes కదా. 80 minutes అంటే 2:30. మీరు ఎన్ని గంటలకు స్టార్ట్ చేశారు? ఇది 3 గంటలు. మీరు 3 గంటలకు ముందు 5-10 minutes ముందు చేస్తే అది కూడా కౌంట్ అవుతుంది. అవునవును, అందుకని కూడా కరెక్ట్. అంటే ఒక 10 minutes అంటే ముందు ఆన్ చేశానండి. ఓకే, సో 10 minutes అంటే మీరు 2:50 ప్లస్ అంటే ఒక 1 hour అవుతుంది అనుకోండి. 1 hour 10 minutes అవుతుంది. 40. ఓకే, 1 hour 20 minutes 10 minutes అలా వచ్చు. మేడం గారు మళ్ళీ ఎప్పుడు క్లాస్ పెడతారు? మళ్ళీనా నెక్స్ట్ వీక్ అంటున్నారు రఘురామారావు గారు. సరే, ఓకే. ఎందుకంటే కంటిన్యూస్ 28వ తారీఖు శుక్రవారం నాడు ఉంటుంది. శాస్త్రి గారు టేకప్ చేసేది. మీకు ఆ లింక్ వస్తుంది, ఆ లింక్ పంపిస్తాం. ఓకే, మీ ఫోన్ నెంబర్ ఇస్తే రఘురామారావు గారికి మీకు లింక్ పంపిస్తారు డైరెక్ట్ గా. ఓకే మేడం. రఘురామారావు గారు చెప్పండి. లక్ష్మి గారు చెప్పండి. ఇంకా 5 minutes చాలా తక్కువ ఉంది. చాలా బ్రీఫ్ 2 minutes లో చెప్పండి. అదే ఇప్పుడు రేపు ఫ్రైడే నేను వచ్చినప్పుడు నాకు ఫస్ట్ అయిందని ఇండికేషన్ వస్తుందండి. 40 minutes అయిపోతుంది. ఫస్ట్ 40 minutes అయిపోయిందని ఇండికేషన్ వస్తుందా? అయ్యో, అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ మళ్ళీ అదే లింక్ లింక్ ప్రెస్ చేస్తాం. మీరు ఉండాలి కదా, మీ పేరు మీద ఉంది కదా. అంటే ఇదే లింక్ కి అయితే నేను ఉండాలి, లేకపోతే మీరు వేరే జూమ్ ఆన్ చేస్తే దాన్ని మీరు ఆ జూమ్ మళ్ళీ మనం ప్రెస్ చేస్తే ఆ లింక్ వస్తుంది. అదే మీరు శాస్త్రి గారు మీరు జూమ్ ఆపరేట్ చేసి లింక్ మీరు తయారు చేస్తే
ఆ లింక్ ని క్యాన్వాస్ చేయాలి అందరికి. ఇప్పుడు లేదు అంటే లక్ష్మి గారు ఇచ్చిన లింక్ నే పాస్ ఆన్ చేస్తే లక్ష్మి గారు హోస్ట్ అవ్వాలి. చెప్తానండి నేను. అందుకని మీరు లింక్ ఓపెన్ చేస్తారంటే మీరు లింక్ ఓపెన్ చేస్తే ఇప్పటిదాకా ఉన్న లింక్ కాకుండా మీ దగ్గర నుంచి లింక్ జనరేట్ అవుతే అది మనం అది సర్క్యులేట్ అందరికి చేయాలి. పాస్ ఆన్ చేయాలి. ఎస్, ఇక్కడ అటెండ్ చేసిన అందరికి వచ్చేస్తుంది కదా మేడం అంటే ఓకే. ఇప్పుడు లింక్? మేడం మీ నెంబర్ ఉండాలి, ఫోన్ నెంబర్. రఘురామారావు గారు మీకు పంపించాలంటే యు ఆర్ ఇన్ మద్రాస్ కదా, మీరు అవును. నెంబర్ ఇవ్వండి. రఘురామారావు గారికి మీ నెంబర్ ఇవ్వాలి. సరే. నా నెంబర్ అఫ్ కోర్స్ నేను కెనడాలో ఉన్నాను. నా నెంబర్ 9177. అయ్యో తెలియదు, రాసుకుంటా. మీరు శోభా గారికి పంపిస్తారు మేడం, నాకు మీరు నంబర్ ఇవ్వండి అంటే మీకు నా నెంబర్ ఆయనకి కానీ ఆయన మీకు పంపిస్తారు. మా నెంబరే మాకు తెలియదు. రఘురామారావు గారు మాకు తెలుగు ఫెడరేషన్ సెక్రటరీ అండి. జూమ్ లింక్ లో చూసినా తెలుస్తుందా మేడం నంబర్? సేమ్ ఇప్పుడు ఇదే లింక్ కంటిన్యూ అవుతుంది. శుక్రవారం నాడు శుక్రవారం 3 o'clock 5 o'clock. అది నాకు సార్ ఈయన మా నంబర్ చెప్తాను. 97. ఓకే, ఒక్క నిమిషం. 907. 1 minute. మీరు ఐ విల్ నోట్ డౌన్. లేకపోతే రఘురామారావు గారు కానీ నాకు రెడీగా లేదండి నా దగ్గర. ఓకే, చెప్పండి మేడం. 97907. ఓకే. 01. ఓకే. 635. ఓకే, ఒక పని చేస్తాం, మిమ్మల్ని తెలుగు ఫెడరేషన్ దాంట్లో మీ పేరు పెట్టేస్తే అన్ని మీకు వచ్చేస్తాయి కదా. తెలుగు చదవడం రాదు మేడం, వినడం వచ్చు కదా. గౌరీ రాజగోపాల్ మీ పేరు. గౌరీ రాజగోపాలన్. మీకు వినడం వస్తే చాలు, చదవక్కర్లేదులేండి. 9790701635. థ్యాంక్ యూ సార్. బికాజ్ యు ఆర్ సో మచ్ ఇంట్రెస్టెడ్. మిమ్మల్ని ఇలాంటి ఇంకో విషయం కూడా నేను తర్వాత మీకు ఫోన్ చేసి చెప్తాను. ఓకే. బికాజ్ ఎవ్రీడే నేనేమో 3 క్లాసులు ఎవ్రీడే మార్నింగ్ క్లాస్ కండక్ట్ చేస్తానండి. కృష్ణమూర్తి ఫిలాసఫీ, ఇలాంటి ఆత్మజ్ఞానానికి సంబంధించిన టాపిక్స్ 7 to 8:15. మీరు అందులో కూడా పార్టిసిపేట్. శాస్త్రి గారు శుక్రవారం నాడు 3 o'clock. అది నాకు రఘురామ్ అన్నాడు, నేను మళ్ళీ చెప్తానండి మీకు టైమింగ్స్ అన్నాడు. మెసేజ్ రాలేదు ఆయన దగ్గర నుంచి. లేకపోతే వెంకటేశ్వరరావు గారు రెడీగా ఉంటే వెంకటేశ్వరరావు గారికి ఇచ్చేసేయండి. శాస్త్రి గారు ఇంకా ప్రిపేర్ అవ్వాలంటే. నేను ప్రిపేర్ అవ్వడానికి కాదండి, నాకు టైము రఘురాము మీకు 3 to 4 6 to 7 పెట్టుకుందామండి, మన అందరికి ఈజీగా ఉంటుందేమో. ఆయనకి రఘురామారావు గారికి నైట్ 2:30కో 2:15కో లేచారు కెనడాలో. ఇట్ ఈస్ బెటర్. ఆయనకి 5:30 అవుతుంది, మనం 6 to 7 పెట్టుకుంటే. ఇవాళే మార్చాల్సింది కానీ మీకు ఆల్రెడీ నోటీస్ వచ్చిందని మార్చలేదు. అసలు పొరపాటు అయిపోయింది. 6 to 7 అయితే ఆయన ఇలా 2:30కి లేవక్కర్లే. లక్ష్మి గారు ఆయన ఇంకా మేము క్యాన్వాస్ చేయలేదు. ఇప్పుడు మీటింగ్ ఎంత పెడతాం ఆయన లింక్. అవును, అందుకని శుక్రవారం నాడు 6 to 7 మీరే హోస్ట్, మీరే 2 సెషన్లు కంటిన్యూ చేస్తారు. మరి ఆయన ఒక లింక్ ఓపెన్ చేస్తారు కదా. లేదు ఆయన ఇప్పుడు ప్రస్తుతం చేయట్లేదు. మీ లింక్ సరే, సో హోస్ట్ చేసి ఆయన మాట్లాడతారు. 6 to 7 2 sessions 240 minutes. ఓకే, ఒక 40 minutes మాట్లాడతారండి. అదర్ 40 minutes క్వశ్చన్ ఆన్సర్స్ కానీ ఉంచే అవసరం లేదు. అంత 40 minutes